కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏపీ లిక్కర్ కేసులో వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణలు. కానీ కేసంతా ఆ 11 కోట్ల చుట్టే గిర్రున్న తిరుగుతోంది. కుంభకోణంలో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అన్నది కూడా ఆ 11 కోట్లే డిసైడ్ చేయబోతున్నాయా? ఇంతకు ఆ 11 కోట్ల కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది? సిట్ ఆరోపణలపై నిందితుల వర్షన్ ఏంటి? రాజకేశిరెడ్డి ఏపీ లిక్కర్ కేసులో A1గా ఏప్రిల్ 22 నుంచి జైల్లో ఉన్నారు. అయితే శంషాబాద్ ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్న తర్వాత కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. దొరికిన 11 కోట్లు తనవి కాదన్నది కేశిరెడ్డి వాదన. సిట్ తనను బలవంతంగా ఇరికించి లిక్కర్ స్కామ్ లో బలిపశువును చేసేందుకు ప్రయత్నిస్తోందంటున్నారు కేశిరెడ్డి. లిక్కర్ కేసులో A40గా ఉన్న నిందితుడు వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో శంషాబాద్ లోని సులోచన ఫామ్ హౌస్ లో రైడ్ చేసింది సిట్. 12 కాటన్ బాక్సుల్లో 11 కోట్ల నగదును సీజ్ చేసింది. కేశిరెడ్డి సూచనల మేరకే డబ్బు దాచానని వరుణ్ చెప్పినట్లు సిట్ చెబుతోంది. ఇందులో A8గా ఉన్న చాణక్య ప్రమేయం కూడా ఉందని ఆరోపణలున్నాయి. దొరికిన డబ్బు మద్యం కంపెనీల నుంచి వచ్చిన కిక్ బ్యాక్ లని సిట్ భావిస్తోంది. ఫామ్ హౌస్ యజమాని తీగల విజేందర్ రెడ్డి కుటుంబానికి చెందింది. కేశిరెడ్డి భార్యకు అక్కడి హాస్పిటల్లో చిన్న షేర్ ఉంది. ఈ షేర్ లింక్ ను సిట్ బినాబీగా భావిస్తోంది. 2024 ఎన్నికల సమయంలో డబ్బు తరలించారని సిట్ అనుమానం. కోర్టు ఆదేశాల మేరకు నగదును విజయవాడ SBIలో డిపాజిట్ చేశారు. సీజ్ అయిన 11 కోట్లు తనవి కాదంటూ మొత్తం 3 పిటిషన్లు దాఖలు చేశాడు కేశిరెడ్డి. పిటిషన్ నెంబర్ 1 11 కోట్ల రూపాయలతో తనకు సంబంధం లేదని. పిటిషన్ నెంబర్ 2 సీజ్ చేసిన డబ్బు లెక్కలు RBI నుంచి వివరాలు తీసుకోవాలని. పిటిషన్ నెంబర్ 3 సీరియల్ నెంబర్స్ నోట్ చేసుకుని వేరే నగదుతో కలపకుండా భద్రపరచాలని. ఇలా 3 పిటిషన్లు దాఖలు చేశారు. కేశిరెడ్డి లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న ACB కోర్టు సీజ్ చేసిన 11 కోట్ల రూపాయల నోట్ల సీరియల్ నెంబర్స్ నోట్ చేయడంతో పాటు పంచనామా నిర్వహించి భద్రపరచాలని ఆదేశించింది. కేసులో తమకు అనుమానాలున్నాయని అందుకే పిటిషన్లు దాఖలు చేశామని కేశిరెడ్డి తరపు న్యాయవాది చెబుతున్నారు. అసలు డబ్బును బ్యాంకులో ఎలా డిపాజిట్ చేస్తారని, ట్రెజరీలో డిపాజిట్ చేయాలి కదా అన్నది కేశిరెడ్డి తరపు లాయర్ల వాదన. అంతేకాదు పిటిషన్ దాఖలు చేయగానే హడావుడిగా రాత్రుళ్లు బ్యాంకులో డిపాజిట్ చేయడానికి ఎందుకు ప్రయత్నాలు చేశారని కేశిరెడ్డి లాయర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 2024 తర్వాత ప్రింట్ అయిన అమౌంట్ మాకు డౌట్లు ఉన్నాయని చెప్పేసి మేము కోర్టులో పిటిషన్ కూడా ఫైల్ చేశాం. కోర్టులో పిటిషన్ ఫైల్ చేసిన మీదట కోర్టు వారు రేపు సోమవారానికి నోటీస్ చేశారు. ఈలోపే హడావుడి చేసి నేను సాయంత్రం ఎప్పుడైతే మేము RBIకి పంపించమని మేము ఎప్పుడైతే పిటిషన్ వేసామో అప్పటి నుంచే సిట్ అధికారి గారు హడావుడి చేసేసి అమౌంట్ తీసుకురావడం, బ్యాంక్ అప్పు చెప్పడం అన్ని చేసి నైట్కి నైట్ చేశారు. అంత 11 కోట్ల రూపాయల అమౌంట్ తీసుకెళ్ళి నైట్ చేయాల్సిన అవసరం ఏంటండి? ఏ అనుమానాలు లేకపోతే పబ్లిక్గా పగలే చేయొచ్చు కదా, నైట్ చేసుకోవడం ఎందుకు? అది మాకు అనుమానాలే కాబట్టి తర్వాత కాన్సిక్వెన్స్ తర్వాత బ్యాంక్ వారైనా వాళ్ళు దే హావ్ టు టేక్ కేర్. బ్యాంక్ వాళ్ళు కూడా తీసుకునే అమౌంట్ చక్కగా పక్కన పెట్టాలి. వాళ్ళేది చెప్తున్నారు మేము అమౌంట్ డిస్బర్స్ చేస్తాం, అది చేస్తాం. మీరు ఎలా చేస్తారు? కేసు ప్రాపర్టీని తెలుసు, పక్కన సిట్ ఆఫీసర్ తీసుకొచ్చారు. సిట్ ఆఫీసర్ తీసుకొచ్చినప్పుడు కేసు ప్రాపర్టీని తెలిసిన తర్వాత మీరు ఎలా డిస్బర్స్ చేస్తారు? అయినా డిపాజిట్ చేయడానికి ఏంటి? ఏమన్నా ఉంటే అమౌంట్ తీసుకెళ్ళి ట్రెజరీలో డిపాజిట్ చేయాలి. ట్రెజరీ డిపాజిట్ చేయాలి కానీ కోర్టు బ్యాంకులో డిపాజిట్ చేసి బ్యాంకులో ఇంట్రెస్ట్ తీసుకుంటారా? ఎవరి కోసం అండి అది? సిట్ ఆరోపణలపై రాజకేశిరెడ్డి కోర్టులో కన్నీళ్లు కూడా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు నోట్లపై వేలి ముద్రలను కూడా పరిశీలించి RBIతో నోట్ల ఇష్యూ తేదీలు, సీరియల్ నెంబర్లు వెరిఫై చేయాలంటున్నారు కేశిరెడ్డి. వరుణ్ పురుషోత్తం కన్ఫెషన్ ఆధారంగానే డబ్బు సీజ్ చేశామని సిట్ చెబుతున్నా అదంతా అబద్ధమంటున్నారు కేశిరెడ్డి. అంతేకాదు తనకు 43 ఏళ్లున్నాయని, కానీ 45 ఏళ్ల కిందట కొన్న ఆస్తిని బినామీగా చూపించడం వెనుక కుట్ర దాగుందంటున్నారు కేశిరెడ్డి. కేశిరెడ్డి వాదనలు చేయడం వెనుక లీగల్ స్ట్రాటజీ స్పష్టంగా కనిపిస్తోంది. సిట్ ఆరోపణలు తప్పని చాలా గట్టిగా వాదిస్తున్నారు కేశిరెడ్డి. మొత్తానికి 11 కోట్ల చుట్టూరా 3200 కోట్ల మద్యం కేసు తిరుగుతోంది. సిట్ కేశిరెడ్డి వాదనల్లో ఏది వాస్తవమో తేలాలంటే ఫోరెన్సిక్ రిపోర్టులు కీలకం. మరి చూడాలి గ్యారెన్ నెంబర్ ఎవరికి ఫేవర్ గా ఉంటుందో.